ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనము. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఈ సందర్భం అండి, ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి మాకు రాజుని ఒకరిని ఎన్నిక చేయండి అని చెప్తారనమాట. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడట. మా ముందుగా వెళ్ళి మా కొరకు యుద్ధములు చేయడానికి, మమ్మల్ని పరిపాలించడానికి, మా యోగక్షేమాలన్నింటినీ తెలుసుకొని మరి మమ్మల్ని ఏలడానికి ఒక రాజును మేము ఏర్పరచుకొని పోతున్నాము అని న్యాయాధిపతిగా, ఒక ప్రధాన యాజకుడిగా, ఒక ప్రవక్తగా ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి ఆ ప్రజలందరూ విన్నవించుకున్నప్పుడు సమూయేలు హృదయము దుఃఖంతో నిండిపోయింది, బాధతో నిండిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మనవి చేస్తున్నాడు, రాజులకు రాజు అని నిన్ను పక్కన పెట్టి ఒక రాజుని వారు కోరుకుంటున్నారు అని ఆ హృదయం తల్లడిల్లింది. దేవునికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, దేవుని ముఖాముఖిగా మాట్లాడే వాళ్ళకి దేవుని వంటి మనసు ఉంటుంది. వాళ్ళు నన్ను విసర్జించారు, నిన్ను కాదు అని అక్కడ దేవుడు సమూయేలుతో చెప్పడం కూడా మనకు అందరికీ సుపరిచితమే. చూడండి, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునైన మన రాజుని మనం ఎంతవరకు గణపరుస్తున్నాము? మన మీద రాజుగా ఎవరుంటున్నారు? మనుషులు ఉంటున్నారా? మనల్ని ప్రేమించేవారు ఉంటున్నామా? మనల్ని ప్రేమించేవారు ఉంటున్నారా? మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. మన కుటుంబానికి రాజుగా దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మనకు విజయం ఇస్తాడండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు ఎదుకు వచ్చి చెప్పినప్పుడు సమూయేలు బాధపడ్డాడు. అయితే దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుడి మాట చెప్పున రాజు నిర్ణయించిన తర్వాత మాట్లాడుతున్న మాట. ఇక్కడ దీనికి ఒక షరతు ఉందండి. ఆయన గొప్ప కార్యములు చెయ్యాలి అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఎలా ఉంటే ఈ కార్యములు జరుగుతాయనేది చూస్తే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినట్లా మీకు క్షేమం కలుగునని ఉంటుంది. అంటే వాళ్ళని ఏలబోతున్న రాజు కానీ ఆ ప్రజలందరూ కానీ ఈ విధంగా నడుచుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము జరిగించబోతున్నాడు, దాని కొరకు కనిపెట్టండి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున మరి ఆ గొప్ప కార్యము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి కనిపెడుతున్నామా? మన పరిస్థితుల వైపు, వ్యక్తుల వైపు, మన భయాల వైపు చూసి వెనకడుగు వేస్తున్నామా? ఈ రోజున మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకొని ఈ వాక్యం మనందరి జీవితాలలో దేవుడే నెరవేర్చబడుతుంటుండగా దేవుణ్ణి కొరకు కనిపెట్టుకొని ఆ వాగ్దానం పొందుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.